తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం రాగానే ఆనాటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపి రైతుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన ఎత్తుకొని మన రెవెన్యూ మంత్రి అన్న సీనన్న రికార్డుల నవీకరణ చట్టం గతంలో చేసినటువంటి లోపాలని సరిచేస్తూ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి రైతాంగానికి ఒక విశ్వాసం ఇచ్చి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు నష్టపోవద్దు, బాధపడొద్దు, గోసపడొద్దు, వారి గోస బాధ తీర్చి వారికి ఒక భరోసా ఇచ్చి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టం ద్వారా రైతులందరికీ కూడా ఒక రక్షణ కవచంగా భూభారత్ ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అనిల్ అన్నకు ధన్యవాదాలు